సార్ ఒక 50 మందిని చంపేయగానే మీడియా, ప్రభుత్వం, ప్రజలు అదేదో పెద్ద అనుభవం పడ్డ అల్లకల్లోలం అయిపోతున్నారే. మన జన్మలకు కారణమై మన రక్తాలు పంచుకొని మన జీవితాల్లో సగభాగాలైన ఆడవాళ్ళ మీద ఎన్ని 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 దారుణాలు సార్, నీచాతి నీచంగా క్రూరాతి క్రూరంగా జరుగుతున్నాయి సార్. ఒక్కడైనా సార్ పట్టించుకున్నాడా, ప్రశ్నించాడా, నిలదీశాడా, పోనీ ఆపే ప్రయత్నమైనా చేశాడా? అసలేం జరుగుతోంది మన దేశంలో? మన అమ్మలు, మన అక్కలు, మన చెల్లెళ్ళు, మన కూతుర్లు బయటికి వెళ్తే తిరిగి వచ్చేంత వరకు భయభయంగా ఎందుకుంటున్నాం సార్? బిక్కుమంటూ ఎందుకుంటున్నాం? అరే వాళ్ళు ఏదో అడవుల్లోకో, బాంబుల మధ్యకో లేదా ఎడారుల్లోకి వెళ్ళిపోతున్నారా? మనలాంటి మనుషుల మధ్యకే కదా సార్ వెళ్ళేది. ఆడది బయటికి వస్తే చాలు సార్, సందుల్లోను, రోడ్డుల్లోను, బస్సుల్లోను, బస్ స్టాపుల్లోను, రెస్టారెంట్లోను, ఆఫీసుల్లోను, పోస్ట్ ఆఫీసులోను, పార్కుల్లోను, కాలేజ్లోను, ఎక్కడ పడితే అక్కడ సార్. కామంతో చూస్తున్న కొన్ని వేల కళ్ళ మధ్య నుంచి నడవాలి సార్ మన స్త్రీ. ఎప్పుడు ఎవడు ఎక్కడ ఏం చేస్తాడో అన్న భయం సార్ మనకి. అరే స్త్రీ అంటే సెక్సేనా? ఏంటి సార్ ఈ పరిస్థితి? దరిద్రం. పుణ్యభూమి, వేదభూమి, కర్మభూమి, ఇలా ఎన్నో పేర్లున్న మన భారతదేశానికి కర్మ ఏంటి సార్? మాతృదేవోభవ అని మొదటి నమస్కారం స్త్రీకే పెట్టాలని నేర్పించిన మన భారత సంస్కృతి ప్రపంచానికి చాలా నేర్పించింది, కానీ మనకే ఏమీ నేర్పించలేకపోయింది. ఇదే దేశంలో రావణాసురుడు అనే సెక్షువల్ పర్వర్ట్ ని సీతమ్మ తల్లి నెత్తికెళ్లాడని కోతులతో కలిసి వాడి సామ్రాజ్యాన్ని సర్వనాశనం చేసిన రాముని చూసి మనం ఏం నేర్చుకోమా సార్? ఒక్క ఆడదాని కొంగు లాగితే 18 లక్షల మందిని పిచ్చి కుక్కలను చంపిన మహాభారతాన్ని చూసి మనం ఏం నేర్చుకోమా సార్? నేర్చుకుందాం సార్, నేర్చుకుందాం. ఆడవాళ్ళని ఎత్తికెళ్ళిపోవటం, చీరలు లాగటం, గ్రేట్ కంట్రీ సార్. సెల్యూట్ టు మై కంట్రీ అండ్ మై కల్చర్. సెల్యూట్ సార్. పోలీస్ స్టేషన్లు, కోర్టులు, కమిషనర్ ఆఫీసులు, సెక్యూరిటీలు, సెక్రటరియేట్లు, ఎట్సెట్రాలు ఇవన్నీ మనం సవ్యంగా నాగరికంగా బతకడం కోసం వేల లక్షల కోట్ల ప్రజల సొమ్ముతో మనం మన కోసం నడుపుకుంటున్న ప్రపంచంలోనే అతిపెద్ద డెమోక్రాటిక్ సిస్టంలో ఆడదానికి సేఫ్టీ లేదు సార్. మారాలి సార్, ఈ పద్ధతి మారాలి సార్. సార్ మార్పు అనేది ఆకాశం నుంచి ఊడిపడదు సార్, మనలో రావాలి సార్, మనందరిలోనూ రావాలి సార్. మనమ్మలు మనల్ని భద్రంగా కడుపులో దాచుకొని కాపాడి కని పెంచినందుకు కనీస కృతజ్ఞతగా మన చుట్టూ ఉండే ఆడవాళ్ళని గుండెల్లో పెట్టుకొని చూసుకోవాలి సార్. శిక్షలు వేయడం కాదు సార్, మా అందరి చేత పెద్దవాళ్ళ శిక్షలు చదివించడం సార్. నా ఈ ఆటవిక అనాగరిక సమాజాన్ని తీసుకెళ్లి మళ్ళీ బడిలో వేయండి సార్, బడిలో వేయండి సార్. ఆడవాళ్ళ గురించి చదివించండి సార్, అమ్మ తత్వం నేర్పించండి సార్. అంతే సార్. Thank you, sir.